ఇది కొత్త బోరు అంటే ఒక 2 years 2.5 years అవుతుంది బోర్ వేసి. అక్కడ కనిపిస్తుందా అది పాత బోర్, అదైతే మొత్తానికే పోస్తలేదు, చాలు చేస్తే ఏదో సౌండ్ వస్తుందంట. సరే మరి ఇదన్నా కొన్ని పోస్తుంది కదా, లెంతులు దించిపిస్తే పెద్ద పైపులు, ఆ పైపులు దించిపిస్తే కనీసం పోస్తుందేమో అని చెప్పేసి ఆశ కొద్ది దించిపిద్దామని చెప్పేసి అనుకుంటే ఉన్నది మొత్తం పోయింది. దొంగలు ఎట్లుంటారు తెలుసు కదా, ఒకడు బాగుపడుతూ ఉంటే చూస్తూ ఉండలేరు అనమాట. రౌతులు బీతులు వేసిపోయారు అనుకో దీంట్లో ఉన్న బోరు కూడా. అందుకే ఇది అడ్డం పెట్టి అయిపోతుంది. మనుషులు బాగుపడడం కంటే ఇంకా నాశనం అయితేనే మస్తు మందికి సంతోషం అని కదా మనుషులు. ఇట్లా పెడితే ఇంకా నార్మల్గా దాంట్లో ఏం పడాయి, రాళ్ళు బీళ్ళు ఇట్లా ఏం పడాయి. నిన్నటి నుంచి మా ఇంట్లో ఇక ఇట్లా అలా మాట్లాడిద్దామంటే నాకు భయం అవుతుంది, అంత కోపంగా ఉన్నారు మా మమ్మీ మా డాడీ. అంటే కోపం ఇన్ ద సెన్స్ బాధ. అమ్మో నిన్న పడిపోయింది బోరు. ఈ రోజు కనుక వాళ్ళు వచ్చి చేయకపోతే ఇంకా 2-3 రోజులైతే ఈ కొట్టే ఎండలకి ఉన్న పొలం మొత్తం ఎండికపోతుంది. మా బావి పక్కుల పొలం చూపిస్తా చూడండి ఒకసారి. పాపం ఇగో చూస్తున్నారా, వీళ్ళకి వాటర్ లేక భూమి మొత్తం ఇగో పర్రెలు ఇడిపోయింది. లక్షలు పెట్టుబడి పెట్టి బోర్ బంద్ అయితే వాళ్ళ పరిస్థితి ఇది ఇట్లుంటది కథ. అంతో ఎంతో మేమే కొంచెం అదృష్టవంతులం అనుకుంటే, ఎందుకంటే మాకు 2 బోర్లు ఉన్నాయి కాబట్టి ఒక బోర్ మొత్తానికే బంద్ అయితే ఇంకో బోర్ తురన్న కనీసం బారుతుంది. చాలా మందికి ఒకటే బోర్ ఉన్న వాళ్ళు బోర్ నడవకపోతే వాళ్ళను ఆవులు మేపుతున్నారు తెలుసా. గట్లు ఉంటది రైతుల కష్టాలు. ఇగో ఇవే అండి లెంతులు అంటే. ఇది ఒకటి 4,000 రూపాయలు. ఇట్లాంటి 4 తీసుకొచ్చింది మా డాడీ. ఒకటి కరెక్ట్ గానే దించిరు, సెకండ్ దించేసరికి మొత్తం దాంట్లో జారిపోయిందండి. అట్లా ఉంటది. మీరు కూడా బోర్ దగ్గర పని ఏదైనా చేసినప్పుడు చేపించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇగో ఇట్లనే అయితే ఉంటాయి కథలు.